కళ్ళన్నీ రఫాపైనే షేర్ చేస్తున్న వారిపై ఇజ్రాయెల్ ఆగ్రహం, బందీలు విడుదలయ్యేదాకా పోరాటాన్ని ఆపబోమని ఉద్ఘాటన. దక్షిణ గాజా నగరమైన రఫాలో తమ దాడుల్ని నిరసిస్తూ కళ్ళన్నీ రఫాపైనే అనే చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్న వారిపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు అక్టోబర్ 7న తమ దేశంపై హమాస్ ముష్కర్లు దాడి చేసి అనేక మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నప్పుడు ఎందుకు స్పందించలేదంటూ వాళ్ళని ప్రశ్నించింది. అక్టోబర్ 7న మీ కళ్ళు ఎక్కడున్నాయని నిలదీసింది. ఆ రోజు తమ దేశంలో చోటు చేసుకున్న నరమేధం తీవ్రతను ప్రతిబింబించే దృశ్యాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. మేము అక్టోబర్ 7 గురించి మాట్లాడటం ఎప్పటికే ఆపం, హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్నవారంతా విడుదలయ్యేదాకా మా పోరాటాన్ని నిలిపివేయమని స్పష్టం చేసింది. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడిలో దాదాపు 1160 మంది ప్రాణాలు కోల్పోగా 250 మంది బందీలుగా మారారు. మరోవైపు కళ్ళన్నీ రఫాపైన చిత్రం నెట్టింట్లో విస్తృతంగా షేర్ అవుతుంది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో దాన్ని 4.5 కోట్ల మందికి పైగా షేర్ చేశారు. అందులో పలువురు భారత ప్రముఖులు కూడా ఉన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఒకటైన అనధికార భేటీయే, ఓట్ల లెక్కింపు సన్నాహాలపై చర్చకే ఇండియా కూటమి సమావేశంపై ఖర్గే అంటూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఇండియా కూటమి పార్టీల శ్రేణులను సమాయత్తం చేయడం, అప్రమత్తంగా ఉంచడం గురించి చర్చించేందుకు శనివారం కూటమి నేతలు సమావేశం అవుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈసీ